నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వరకు ఒకసారి చదువుకుందాం. మాథ్యూ 6:25 నుంచి 34. అది చాలా ఫేమస్ ప్యాసేజ్, అందరికి తెలిసిన ప్యాసేజ్. ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందమో ఏమి తాగదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడను చింతించుట వలన తన ఎత్తు మోరుడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందమో అని, ఏమి తాగుదమో అని, ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. ఆమేన్. సిస్టర్ ఒకసారి 25th వర్స్ ఒకసారి చదవండి సిస్టర్. 25th వర్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందమో ఏమి తాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. సిస్టర్ అక్కడే ఉండండి. యాక్చువల్లీ ఈ ప్యాసేజ్ చూస్తున్నట్లయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది మనం మిస్ అయిపోతాం, అందువలన అని. ఇంగ్లీష్లో ఏమంటారంటే దేర్ ఫోర్ ఐ టెల్ యూ అంటాడు. దేర్ ఫోర్ అందువలన, కాబట్టి, అయితే. సో దట్ వర్డ్ దేర్ ఫోర్ అంటే అది ఒక కంక్లూజన్, ఒక సెంటెన్స్కి కంక్లూజన్ చేస్తుంది. ఏం కంక్లూజన్ అంటే సంథింగ్ దట్ వాస్ ముందే ఏదో చెప్పింది, దానికి కంక్లూజన్ అన్నమాట. సో మనము ఈ వచనం చూసినట్లయితే దేర్ ఫోర్ అని 2 సార్లు రాయబడింది ఇక్కడ. సో దేర్ ఫోర్ అంటే సంథింగ్ ఎస్ టు ఆల్రెడీ టాట్ బిఫోర్. అందుకే మనము ముందు వచనాలు చూసుకోవాలి. 19th నుంచి ఒకసారి చదువుకొని సిస్టర్, 19th నుంచి 24th వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 24వ వచనం వరకు. భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడను 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి మరి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు హీ టాట్ us కరప్టబుల్ ఇన్కరప్టబుల్, లైట్ డార్క్నెస్, మనీ గాడ్.
ఈ ఈ 3 విషయాల గురించి కంపారిటివ్లీ చెప్పాడు. సో వెన్ వీ మేక్ అ చాయిస్ ఆఫ్ ఇన్కరప్టబుల్ ఓవర్ కరప్టబుల్, or when we make a choice over light over darkness, when we make a choice over God over money, only then we must have this attitude. Therefore, do not worry. ఈరోజు నేను do not worry అనే సింపుల్ వర్డ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వరి అన్నది జర్మన్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే స్ట్రాంగిల్, అంటే గొంతు పిసికేస్తాం కదా, దట్ ఈస్ ద వర్డ్, ఆ రూట్ వర్డ్ అనమాట. స్ట్రాంగిల్ అనే రూట్ వర్డ్. ఈ ప్యాసేజ్లో చూసినట్లయితే చాలా జాగ్రత్తగా యేసు ప్రభు మాట్లాడాడు. 3 సార్లు చింతించుకుడి, డు నాట్ వరీ, డు నాట్ వరీ, డు నాట్ వరీ. దేని గురించి? డు నాట్ వరీ అబౌట్ యువర్ లైఫ్, డు నాట్ వరీ వాట్ యు ఈట్ ఆర్ డ్రింక్, అండ్ డు నాట్ వరీ అబౌట్ యువర్ టుమారో. 3 సార్లు. యేసుబాబు ఒక్కసారి చెప్తే మనం జాగ్రత్తగా మనము అటెన్షన్ పే చేయాలి. ఎందుకంటే బైబిల్లో యేసుబాబు మాట్లాడడం వచనాలన్నీ రెడ్ లెటర్స్ రాస్తుంది. దట్ మీన్స్ యూ హ్యావ్ టు అటెంటివ్లీ అది వీ హ్యావ్ టు లిసన్ టు ఇట్ వాట్ గాడ్ ఇస్ సెయింగ్. బట్ యేసుప్రభు ఇక్కడ 3 సార్లు అంటున్నాడు. అంటే వీ నీడ్ టు బీ వెరీ వెరీ సీరియస్, పే మోర్ అటెన్షన్ అండ్ దెన్ యాక్ట్. చింత, వరి అనేది అందరికీ వస్తుంది. ఇన్ ద ప్రజెంట్ టైం మనం ఏదైతే ఉన్నామో, ఇఫ్ సంబడి లూజెస్ ఎ జాబ్, ఒకళ్ళకి సిక్నెస్ వచ్చినా మనము చింతిస్తాం. కానీ మనం బార్న్ అగైన్ విశ్వాసులు, వీ హ్యావ్ టు బీ ఇన్ పీస్. అంటే ఇఫ్ పీపుల్ సీ us నాట్ వరీయింగ్, దే థింక్ దట్ మనం ఇర్రెస్పాన్సిబుల్. మనము స్మైల్ చేసుకుంటూ వీఆర్ నాట్ షోయింగ్ అవర్ వరీ. దే సీ, పీపుల్ లుక్ ఎట్ us and see as if we don't care. అకార్డింగ్ టు వరల్డ్, మనం చింతిస్తే ఇట్స్ ఎ సైన్ దట్ వీ కేర్. వెన్ వీ వరీ, ఇట్ మీన్స్ దట్ వీ కేర్. సో వీ హ్యావ్ ఎ హార్ట్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ us టు వరీ. మనం చింతించాలి. కానీ యేసు ప్రభు ఏమంటారంటే, ఇట్స్ ఎ కమాండ్మెంట్, డూ నాట్ వరీ, నాట్ టు వరీ. ఎందుకంటే బై వరీయింగ్ వీ కెనాట్ యాడ్ ఎనీథింగ్ టు అవర్ లైఫ్, బట్ ఇట్ గెట్స్ వర్స్. మెడికలీ ప్రూవెన్ దట్ ఇఫ్ వీ వరీ, ఇట్ విల్ హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ. మన బాడీ ఎఫెక్ట్ అయిపోతుంది. జీసస్ ఎందుకు ఇంత స్టర్న్గా, అంత గట్టిగా ఉన్నాడు వరీ అబౌట్ ఈ చింత గురించి? హీ న్యూ దట్ వరీ ఈజ్ నాట్ ఓన్లీ అన్ప్రొడక్టివ్, బట్ ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్ టు మేక్ యూ సిక్. అయితే ఒక డెఫినేషన్, వాట్ ఈజ్ వరీ అని ఒక డెఫినేషన్. వరీ అనేది ఇంగ్లీష్లో ఇస్ సిన్ఫుల్ అండ్ ప్రొడ్యూసెస్ ఫియర్. భయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వరీ ఈజ్ ఎ డిసీజ్ అండ్ కాజెస్ అదర్ ఇల్నెస్. వరీ ఈజ్ borrowing trouble that cannot be paid back. Worry is brooding over that what has already happened or what may not have happened in future. అంటే మనం దాని పట్లనే ఆలోచిస్తూనే ఉంటాం, రేపు ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుందని. వరీ ఈజ్ క్రియేటింగ్ ట్రబుల్, మిజరీ అండ్ డెత్. వరీ ఈజ్ ఎ బర్డన్ borrowed from tomorrow and others who should carry it. Worry is a weight that kills prematurely. Worry is a mental and physical suicide. Worry is a grave digger. అంటే తవ్వుతాం కదా grave digger that has no sympathy. Worry is needless and wastes our time and effort that we should not be spending on, that we have to spend on worthful things. వేరే మంచి విషయాల గురించి మనం దట్ ఆర్ వర్త్ వైల్, దాని గురించి మనం ఆలోచించాలి. కానీ
which మనకి చేతిలో when we cannot control about yesterday or tomorrow, we are only wasting our time and effort. Proverbs 17:22 ఏమంటారంటే a broken spirit dries the bone అంట. ఈ broken spirit is worry. Worry dries out the bones. Bone dries out అంటే మెడికల్ టర్మ్ ఉంది కదా, డిజెడి, degenerative joint disease. Proverbs 17:25 says, anxious heart weighs a man down. మీకు ఒక వరి పెట్టుకోండి, దట్ హార్ట్ విల్ పుల్ యూ డౌన్. హాస్పిటల్లో 2/3 ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రెస్డ్ అండ్ యాంగ్షియస్ బికాస్ ఆఫ్ వరీ. వరీ, ఇఫ్ యూ ఎంకరేజ్, it cuts a channel into which all the thoughts are drained. If you encourage worry, it will drain all our energy. Worry is another form of fear, and fear will attack our faith more than anything. Fear is opposite of faith. Ante when we yield to fear, worry will turn into sin. చూసారా, ఒకటి. So what he is saying is, you are actually sinning when you are worrying. డైరెక్ట్గా వాక్యంలో లేదు వరి అంటే చింతిస్తే పాపం చేస్తున్నాడు, కానీ ఇట్ యాక్చువల్లీ లీడ్స్ ఇన్ టు సిన్. మనలో ఎంతమంది దేవుడి పట్ల విశ్వాసం ఉన్నారు? మన అందరికి ఉంది. వి ఆల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. కానీ వరీ, యాంగ్జైటీ, వాట్ యాక్చువల్లీ సేస్ ఇన్ వర్స్ 30, ఇట్ షోస్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మనకి ఎప్పుడైతే ఆ చింత ఉందో, వీఆర్ యాక్చువల్లీ సేయింగ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు మీ పిల్లల పట్ల, ఫ్యూచర్ పట్ల, మీ జాబ్ పట్ల, మీ లైఫ్ పట్ల చింతిస్తున్నారా? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎందుకంటే యేసు ప్రభు, గాడ్ సెడ్, ఐ కార్వ్డ్ యు ఆన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్. ఎందుకంటే బికాస్ జీసస్ లివ్స్, వీ కెన్ ఫేస్ టుమారో. ఒక పాట ఉంది ఇంగ్లీష్లో. సో వీ కెన్ నాట్ వరీ అండ్ బీ ఇన్ ఫెయిత్ ఎట్ ద సేమ్ టైం. అంటే చింతించటం ఒక పక్క, దేవుడి పట్ల విశ్వాసం ఒక పక్క, రెండు సమానంగా సేమ్ పడవలో మనం ట్రావెల్ చేయలేం. ఐదర్ ఒక్కటే ఉండాలి, చింతన ఉండాలి, లేకపోతే విశ్వాసం అని ఉండాలి. మార్క్ 4:19 ఏమంటుందంటే, ద వరీస్ ఆఫ్ దిస్ లైఫ్, ద డిసీట్ఫుల్నెస్ ఆఫ్ వెల్త్ అండ్ డిజైర్స్ ఆఫ్ అదర్ థింగ్స్ choke the word of God and makes it unfruitful. ఈ పారబుల్ గురించి చెప్తున్నారు. అంటే ఈ కేర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ టేక్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ స్టీల్స్ అస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. చూడండి, ద సోర్స్ ఆఫ్ వరీ ఇస్ యువర్ వాయిస్, మీ స్వరం, ఇంటర్నల్ వాయిస్. ఇట్స్ ద వాయిస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. They can put pressure on you to perform. Society, voice of the society and surroundings. అంటే కాలేజ్లో బాగా చేయాలి, యూ హ్యావ్ టు గెట్ ఎ గుడ్ జాబ్, యూ హ్యావ్ టు మ్యారీ ఎ గుడ్ పర్సన్, యూ హ్యావ్ టు హ్యావ్ చిల్డ్రన్, మీ సొంత ఇల్లు ఉండాలా, యూ షుడ్ ఎర్న్ వెల్, రిటైర్ వెల్, మీ గ్రాండ్ చిల్డ్రన్ ఉండాలా. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ మ్యాచింగ్, యూ బిగిన్ టు వరీ. అంటే ఆ సొసైటీ, ఆ ప్రెషర్స్ని నువ్వు మ్యాచ్ చేయలేకపోతే, యూఆర్ యాక్చువల్లీ స్టార్ట్ వరింగ్. వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్? యూఆర్ 25 అయిపోయింది, 30 అయిపోయింది, పెళ్ళి ఎప్పుడైతే? దెన్ దట్స్ అ క్వశ్చన్, అగైన్ యూ వరీ. లూకాస్ వార్త 21st chapter 34th verseలో ఏమంటారంటే, వాచ్ అవుట్, డోంట్ లెట్ యువర్ హార్ట్స్ బీ డల్డ్ by carousing అంటే partying and drunkenness and by the worries of this life. Don't let that day catch you unaware. చాలా జాగ్రత్తగా ఈ వర్స్ వింటే, కేర్ఫుల్గా. వరీ ఇక్కడ ఈస్ నెక్స్ట్ టు పార్టీయింగ్ అండ్ డ్రంకెన్నెస్. సో do you know that like alcohol, worry will affect your vision, your future.
We will unable to see God. We cannot see His power, His provision and His goodness when we worry. We can become confused and lose our vision of the promises of God. We cannot afford to lose track of our vision. మనందరికి ఒక పర్పస్ ఉంది. If we are consumed with the worldly cares, we will lose the vision. So what is the solution? How can you stop worrying? You have to come back to the place of focus and alertness. How can you do that? Hebrews 4:16 ఏమంటుందంటే, let us approach the throne of grace with confidence so that we may receive mercy and find grace to help us in a time of need. అంటే మనం బోల్డ్గా విశ్వాసంతో దేవుడి సన్నిధిలో వెళ్ళాలి. గో ఇన్ టు గాడ్స్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటే ఇట్ మీన్స్ టు ప్రే విత్ ప్యాషన్, ప్రే విత్ పర్సిస్టెన్స్, ప్రే విత్ ప్యూరిటీ, ప్రే విత్ ఫెయిత్, ప్రే ఫ్రమ్ అవర్ హార్ట్ విత్ రైట్ మోటివ్. Then we will exchange our worry with peace. That is the solution. లోకంలో ఎన్ని కష్టాలున్నా we can exchange when we come into His presence, kneel down and pray to God. When we go boldly into God's presence. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6-7 ఏమంటుందంటే, do not worry about anything. Instead, pray about everything. క్లియర్గా రాస్తుంది. టెల్ గాడ్ వాట్ యు నీడ్ అండ్ థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ హీ హెస్ డన్. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ పీస్ విచ్ ఎక్సీడ్స్ ఎనీథింగ్ దట్ వీ కెన్ అండర్స్టాండ్, అండ్ హిస్ పీస్ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ యాజ్ యూ లివ్ ఇన్ క్రైస్ట్ జీసస్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. So should I not worry about my debts? Should I not worry about my job, my health? ఎలా? ఇది పౌల్ ఎక్స్పీరియన్స్. ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్. ప్రతి విషయంలో ప్రార్థన. అందుకే ఇప్పుడు పొద్దున పూట మనకు ప్రార్థన ఉంటుంది. మనము వరీని ఎంటర్టైన్ చేయొద్దు. సౌండ్ మైండ్ గివ్స్ క్లియర్ వర్డ్ ఫ్రమ్ గాడ్. సాడ్లీ ప్రేయర్ ఈజ్ ద లాస్ట్ థింగ్ దట్ వీ డూ. But yet it's the most powerful thing that we should do. Don't neglect prayer in difficult times. When we pray in faith, give thanks to God, we are actually casting our cares over to Him. When we make a request to God, we will have divine peace. 1 Peter 5:6-7 ఏమంటుందంటే, humble yourself therefore under the God's mighty hand that He may lift you up in due time. ఈ 7th verse చాలా ఫేమస్. Cast all your cares on Him because He cares for you. ఇది మనం పాట కూడా పాడతాం సండే స్కూల్లో. Cast all your cares on Him for He cares for you. Somehow we have independent spirit manalo, that we don't cast our cares on the Lord. Let's pray in spirit. Let's humble and cast all our worries on God. ఎందుకంటే God cares for us. Cast అంటే పడేయటం, విసిరేయటం, throw away. It does not mean to take it back what you have thrown, but throw away from yourself. మీలో నుంచి పడేసేయండి. ఇప్పుడు చూడండి, ఒక బాల్ మన చేతిలో ఉంటే బాల్ని విసిరేస్తాం కదా, అది తిరిగి మన దగ్గర రాదు. when you throw it, it's gone. That is what cast అంటే. Cast all your cares, your anxiety, your worries. అంటే it's an invitation from God to throw all your issues on Him, on God, for He cares for you. ఒక లేడీ, she would pray for her children every day. ఒక
వాళ్ళ ఇంట్లో కిచెన్లో ఫ్రిడ్జ్ ఉంటే షీ వుడ్ జస్ట్ ప్రే అండ్ ప్రే ఎంత టు ద పాయింట్ సో ఎక్స్ట్రీమ్ అయిందంటే షీ లిటరలీ ఒక ఫ్రిడ్జ్ ఒక మ్యాగ్నెట్ ఉంది. ఆ మ్యాగ్నెట్లో జీసస్ అనే ఒక క్రాస్ ఉంటే ఆ క్రాస్ మీద అట్లా పాయింట్ చేసి ఐ నేల్ మై వరీస్ ఆన్ యూ ఆన్ ద క్రాస్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ వరీస్, ఐఎమ్ గోయింగ్ టు నేల్ ఇట్ ఆన్ ద క్రాస్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బి. నేల్ యువర్ వరీస్ ఆన్ ద క్రాస్. It's like throwing the ball as far as possible. మన చేతిలో లేదు. So stop worrying. Nail it on the cross. Cast your worries on the Lord. But now the key is to keep those worries from bombarding your thoughts of fear, of worry in your mind. You have to keep those, you have to stop those bombarding thoughts. It can be done, but you have to train your mind. మన మైండ్ని ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే న్యాచురలీ దోస్ బొంబార్డింగ్ థాట్స్ విల్ కమ్. మనం ఒంటరిగా ఉంటే ఆ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే ఈ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. అంటే ఈ వాంట్స్ టు స్టీల్ అవర్ పీస్, అవర్ జాయ్. హీ వాంట్స్ టు మేక్ అస్ వరీడ్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. ఒక మన కొంతమంది ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటాయి కదా, ఆ కుక్కతో ఆడుకున్నప్పుడు ఒక బాల్ ఇసిరేస్తే ఏం చేస్తుంది, తిరిగి ఆ బాల్ తీసుకొని వచ్చి ఆ యజమానికి ఇస్తుంది. It means after we casted our cares on Jesus, this devil is like the dog. It will bring that worry back again in our thoughts. The battle is in our mind. He is after our minds. So how do you become a warrior? WORRIER. Because the battlefield is, my mind is a battleground for the devil. That is where he wants to defeat us. So we have to check our thoughts. The unchecked thoughts can become argument. And then it will become a debate against God's word. That will become a stronghold. That will take us into captivity. Mala bondage of this kelta. So when those thoughts come, we must resist. Refuse those thoughts. ఒకవేళ ఆ థాట్ అదే పట్టుకొని ఉంటే అది ఒక పెద్ద 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 కొండలాగా అయిపోతుంది. బీ ఏ వారియర్, నాట్ ఏ వరియర్. వారియర్ అంటే తెలుసు కదా, యూ ఫైట్ బ్యాక్. స్టే ఫోకస్డ్ అండ్ అలర్ట్. డోంట్ అలౌ ఎనిమీ టు రాబ్ యువర్ థాట్స్. స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. The word of God will demolish every stronghold in our mind. So the devil throws the same thoughts back at us. We should open our mouth and speak the word of God. Every time those thoughts come, you are a failure, you are good for nothing, your life is miserable, all negative thoughts, you ragane, we have to speak the word of God immediately. అది మనం పెట్టుకోకండి. స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ హౌ యూ డిఫీట్ టెంప్టేషన్. that is how Jesus defeated temptation in Luke 4. And that is how we also must defeat the devil. We cannot defeat thoughts with thoughts. ఆలోచనతోనే మనం సాతాను ఓడగొట్టలేం. But we can defeat the thoughts with word of God. నేను ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను, మీరు ఇంట్లో కూడా చూడండి. మీ కళ్ళు మూసుకోండి అండ్ థింక్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. కొన్ని 2 seconds వరకు కళ్ళు మూసుకొని ఆలోచించండి, ఈరోజు నేను ఏం తింటాను, ఈ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏం తింటాను. అండ్ దెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ లౌడ్. then you start saying your name loud. Your name, your address. ఈ యాక్టివిటీ చేయండి. ఏమైంది? వాట్ హ్యాపన్ టు యువర్ థాట్స్ అబౌట్ యువర్ ఫుడ్? అవి ఆగిపోయినాయి. ఆ పాయింట్ ఏంటంటే
When thoughts of worry and defeat come into your mind, shut them off by opening your mouth and speak the word of God. That is what we have to do. We must learn to fill our mind with good things. Be mindful of things above, Colossians 100, not things on the earth. Think about the things of heaven, not on the earth. Being mindful ante mind full of things of God. So we have to start thinking of all good things God has already done for you. And think of all the victories God has done for you in the past. We know there are testimonies of God's goodness and faithfulness in our life. And we know what God has done it before us in the past. And God wants to do it again. That is how David also did. Lord, you helped me in the past, Lord. You're going to help me in the now also and help me in the future also. So, every negative confession brings destruction. So, stop speaking negative. It's not what people say about us. It's what we say about ourselves only. ఇతరులు మనకు చెప్పేది కాదు, మనం ఏమనుకుంటున్నామని. యూ హ్యావ్ టు స్టాప్ దట్. ఫిలిప్పీ 4:4 ఏమంటారంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. ప్రాబ్స్ 17:22 అంటే మెరీ హార్ట్ అంటే జాయ్ఫుల్, cheerful heart is like a good medicine అంట. జేకబ్, రేచల్, హన్నా, ఎలైజా, గెహాజ్ ఎలీషాస్ సర్వెంట్, జోబ్, దావీద్, యెహోషాఫాత్, పౌలు, వీళ్ళందరూ దే ఓవర్కేమ్ వరీ. ఇమాజిన్ వేకింగ్ అప్ and finding your city surrounded with enemies, army of enemies. ఎలీషా సర్వెంట్ కూడా అలాగే జరిగింది. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే, ఎలీషా సర్వెంట్ వాజ్ వరీడ్ అండ్ సిక్. హీ వాజ్ టెరిఫైడ్, బట్ త్రూ this frightening experience he learned a wonderful truth. ఎలీషా 2 Kings 16-17 ఏమంటారంటే, ఎలీషా ఏమంటారంటే, డోంట్ బీ అఫ్రేడ్. ద ప్రాఫెట్ సెడ్, those who are with us are more than those who are with them. And Elisha prayed, and the Lord opened his eyes that he may see. And then the Lord opened the eyes of the servant and looked, and he saw the hill full of horses and chariots of fire around Elisha. Ante, we are not alone in this battle. There are army of angels surrounding us. God, in Psalm 91, he sends his angels charge over us. So Elisha didn't have to worry in the world. God sent angelic army to protect him. John 14:27 ఏమంటారంటే, పీస్ I leave with you, my peace I give unto you, not as the world gives. Let not your heart be troubled, neither let it be afraid. These are the words of Jesus. We know the my heart also. Don't let your heart be troubled. ఈ యొక్క వర్స్ చెప్పేసి కొన్ని వర్స్. Psalm 112:7, Psalm 112:7 చాలా ఇంపార్టెంట్ వర్డ్. It says, they will have no fear of bad news. Their hearts are steadfast and trusting in the Lord. వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ న్యూస్ అన్నా వచ్చినా కూడా దే హ్యావ్ నో ఫియర్ అంట. క్లియర్లీ సేస్, యూ రీడ్ దిస్ సామ్. సో ఈజ్ యువర్ హార్ట్ ట్రస్టింగ్ గాడ్ in the present situation? Don't be a worrier, be a warrior, conquering with the word of God. Let your faith and heart be firm in Christ. Worship God even before the miracle. Thank him before the miracle. God is not a God of confusion, but a God of clarity. వాక్యంలో చదువుతాము,
A sound mind helps us to hear from God clearly. కొన్ని వచనాలు ఒకసారి చూసుకున్నాము. హిబ్రీ రాసిన పత్రిక 11th చాప్టర్ 11th వర్స్ సారా గురించి రాసింది. బై ఫెయిత్ ఈవెన్ సారా who was post childbearing age was enabled to bear children because she considered him faithful who had made the promise. Considered, underline చేసుకో. Moses 80 years old when he took the Israelites from the bondage. So it is not about the way how old Sarah is or how old Moses is, how old the way they look or the way they talk. It's the way we think. It's about the way they thought. Sarah considered him to be faithful. 99 years also she considered God a వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. That is how we have to be. Proverbs 23:7 says, as a man thinketh, so is he. మీరు ఏం ఆలోచిస్తారో అదే మీరు. As a man thinks, so is he. So what are you thinking? You are thinking about your future, your children, your family, you are worrying, your debts గురించి. What are you thinking? So is you. అంటే మనము మన మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవాలి అండ్ ఫోకస్ our mind on God. Matthew సువార్త 6:33 says, seek ye first his kingdom and his righteousness, and then all these things shall be added unto you. Therefore do not worry. We have to declare, I will not worry. No matter what comes my way, I will not worry. నేనైతే చింతించను. I will not worry. You have to declare out loud. So what are you experiencing? See, what are you experiencing worry about? What kind of worry are you facing? Is it your family, your marriage, your children, finance? You're struggling when your breakthrough will come? Maybe your future? All I want to encourage you is have the right prayer. Check your heart and your motives. Have right perspective. Even God does not give. He is still good. God is still watching over us. He has a way of turning things around. Look at David, Abraham, Hannah. They all have a way of making things right. They had a right mind. Praise God. In the midst of where you are, stop worrying. In the midst of your situation, look to God. సామెతలు 121లో చదువుతాం కదా, I lift up my eyes to the hills from where my help comes. My help comes from the Lord, the maker of heaven and earth. Behold, he who keeps Israel will neither slumber nor sleep. దేవుడు నిద్రపోయాడు. He is spiritual insomnia. He is awake all through the day and night, watching over us. So why should we worry? కొన్ని కారణాలు ఈ వాక్యంలో, ఈ వచనాల్లో 6th చాప్టర్లో చూసినట్లయితే, వై వీ షుడ్ నాట్ వరీ? బికాస్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫుడ్ అండ్ బాడీ అండ్ క్లోత్స్. ద సేమ్ గాడ్ హూ క్రియేటెడ్ లైఫ్ ఇన్ యూ కెన్ బి ట్రస్టెడ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ లైఫ్. Matthew 6:25లో. Second reason why we should not worry is verse 26, you are important. Worrying about your future makes us focus on work that we fail to attend what is important. Worrying about your future makes us so focus only on work that we fail to attend what is important. నా కూతురు పెళ్లి చేయాలని వరి అయ్యి దానికి మనము కష్టపడి వర్క్ చేసి we don't know what future holds. But what is right now the important work, we don't do it. Worry, third reason, worry cannot change anything. మనం ఎంత చింతించినా కూడా అది ఏం చేంజ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ వరింగ్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దాన్ హెల్ప్ఫుల్. verse 27. Verse 28 to 30
talks about God cares about you. God does not ignore those who depend on you. That's reason 4. Reason 5. Why we do not worry is because pagans worry. The unbelievers worry. Worry ante it shows lack of faith in God and understanding of God. 6th reason, verse 33 ante God's kingdom matters more. Seek first His kingdom. Worrying keeps us from what God wants us to pursue. Last one, verse 34 lo, why we should not worry, because tomorrow will be worrying, have its own worries for itself. So living one day at a time keeps us being consumed with worry. Live each day, one day at a time. Today what we have to do. రేపటి గురించి ఆలోచించుకొని చింతించకండి, నిన్నటి గురించి ఆలోచించుకొని చింతించకండి. ఒక 1984లో మా మహీంద్రా హిల్స్లో మా ఇల్లు, మా పేరెంట్స్ ఇల్లు కట్టుకున్నారు, ఇండిపెండెంట్ హౌస్. సో సమ్మన్ గేవ్ అ గిఫ్ట్, ఒక చిన్న వాల్లో అట్లా హ్యాంగింగ్ లాగా. దాంట్లో క్లియర్గా ఏమన్నా అంటే, యూ కెనాట్ చేంజ్ అ పాస్ట్, బట్ వరీ విల్ టేక్ అవే టుడేస్ పీస్. But you can change the perfect present by worrying about your future. You cannot change the past, but worry will take away today's peace. You can change the perfect present by worrying about your future. నిన్నటి గురించి మనం చేంజ్ చేయలేం. ఈరోజు గురించి, ఫ్యూచర్ గురించి బాధపడి ఈరోజు మనం పాడు చేసుకుంటున్నాం. డోంట్ బి లైక్ దట్. డూ నాట్ వరీ. That's what God wants us to say. And we have to refocus, reprogram our thoughts on God. Declare when worry comes, declare to God. Speak the word of God. I will not worry. I am not a worrier. I am a warrior. You have to fight all your thoughts that comes against you with word of God. Hallelujah. ప్రార్థన చేసుకున్నాం. సిస్టర్ జ్ఞాన. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Stop.